పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఇప్పటికిప్పుడు విచారించేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సక్రమంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. దీంతో ఈ రోజు డివిజన్ బెంచ్ దగ్గర విచారణ జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు విచారించేందుకు వీలు కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. మధ్యాహ్నం పిటిషన్లన్నీ పరిశీలించిన తర్వాత తేదీ ప్రకటిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఇప్పటికిప్పుడు విచారించేందుకు గాను హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించినట్టుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సక్రమంగా జరగడం లేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. దీంతో ఈ రోజు డివిజన్ బెంచ్ దగ్గర విచారణ జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు విచారించేందుకు వీలు కాదని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, మధ్యాహ్నం పిటిషన్లన్నీ పరిశీలించిన తర్వాతే ఒక తేదీ ప్రకటిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపినట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? తెలంగాణలో గ్రామ పంచాయతీలు వార్డులకు సంబంధించి ఈ నెల 11, 14, 17 3 విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే 2 విడతలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే సింగిల్ బెంచ్ దగ్గర గతంలోనే 6 పిటిషన్లు వేరువేరు పిటిషన్లు దాఖలయ్యాయి. గ్రామ పంచాయతీల్లో సంఖ్య ఆయా కులాల సంఖ్య తక్కువగా ఉన్నా లేకున్నా కూడా ఆ కులాలకు సంబంధించి రిజర్వేషన్లు అన్నది కేటాయించారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఒక గ్రామంలో బీసీ జనాభా 300 నుంచి 400 ఉంటే ఎస్టీ జనాభా కేవలం 1 గాని 2 గాని అసలు లేకున్నా గాని ఆ గ్రామ పంచాయతీని ఆ వార్డులను ఆ ఎస్టీలకు కేటాయించడం పట్లనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ దగ్గర గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనికి సంబంధించి నిన్న సింగిల్ బెంచ్ విచారించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే అది తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది డివిజన్ బెంచ్ వరకే ఉంటుంది. డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజున రిజిస్ట్రీని డివిజన్ బెంచ్ ముందు ఉంచాలని, ఆ పిటిషన్లకు సంబంధించిన వివరాలన్నీ డివిజన్ బెంచ్ ముందు ఉంచాలని ఆదేశించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే దాన్ని పరిశీలించినటువంటి ధర్మాసనం దీనిపైన మరి ఇప్పటికిప్పుడు విచారించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ పిటిషన్లకు సంబంధించి ఏ రకంగా ఉన్నాయనేటువంటిది చూడాల్సి ఉంది. ఇప్పటికే నోటిఫికేషన్ అన్నది జారీ అయ్యింది. కాబట్టి ఈ దశలో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో తాము జోక్యం చేసుకోవచ్చా లేదా అనేటువంటిది అన్ని విషయాలు చూడాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అటు ఎన్నికల సంఘం, ఇటు పిటిషనర్ల తరపు లాయర్లు కూడా ఇప్పటికే 2 దఫాల నామినేషన్ల ప్రక్రియలన్న పూర్తి అయింది. కాబట్టి దీనిపైన తక్షణమే ఒక విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు దాన్ని మాత్రం ధర్మాసనం నిరాకరించింది. ఇప్పటికిప్పుడు దీనిపైన విచారించడానికి అవకాశం ఉండదు. కోర్టు ప్రొసీజర్ ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో దీన్ని పరిశీలించిన తర్వాత ఒక తేదీని ప్రకటిస్తాం. ఆ రోజు విచారణ జరిపి దానిపైన ఏం నిర్ణయం తీసుకోవాలనేది చూస్తామనేటువంటిది ధర్మాసనం చెప్పింది. కాబట్టి మరి రిజర్వేషన్ల వ్యవహారంలో మధ్యాహ్నం తర్వాత గానీ దీనిపైన ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ.